ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చేది టైం. గేట్ పాస్ లేకుండా వచ్చి నోటీస్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. అసలు మన లైఫ్లో అసలైన కరెన్సీ అంటే ఈ టైమే. మరి ఇలాంటి వాల్యుబుల్ టైంని మీరు వేస్ట్ చేస్తున్నారా, ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. ఒక 1 అవర్ నెట్ఫ్లిక్స్ చూస్తే, అలాగే ఒక 1 అవర్ స్కిల్ నేర్చుకుంటే రెండిట్లో సమయం అయిపోతుంది. కానీ మొదటిది మర్చిపోతాము, రెండవది లైఫ్లో యూజ్ అవుతుంది. టైంని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ జర్నీలో మీకు స్ఫూర్తినిచ్చే ప్రతి క్షణం వాల్యుబుల్ అని గుర్తు చేసే మీ జయ జేకే స్ఫూర్తి ఛానల్తో మీ ముందుంది. ఒక మహిళ రోజు మార్నింగ్ 6 o'clockకి ఒక 10 minutes జర్నలింగ్ చేస్తుంది. స్లోగా తన నెగిటివ్ ఆలోచనలని క్లియర్ చేసుకుంటూ వస్తుంది. దాని ఫలితం స్ట్రెస్ టైంలో కూడా తను ప్రశాంతంగా సిచ్యువేషన్స్ని డీల్ చేయగలదు. ఒక స్టూడెంట్ కొంత టైం రీడింగ్ కోసం డెడికేట్ చేస్తున్నాడు. రిచ్ డాడ్ పూర్ డాడ్ వంటి పుస్తకాలు చదవటానికి ఒక 30 minutes రోజు స్పెండ్ చేస్తున్నాడు. అంటే ఒక 3 months తర్వాత దాని రిజల్ట్ ఏంటి అంటే తనకి మనీ మీద, టైం మీద ఒక క్లారిటీ వచ్చింది. తను చూసే యాంగిల్ మారింది. అంటే తను స్లోగా స్టాక్ మార్కెట్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక ఎంప్లాయీ నైట్ 9 to 10 డేటా అనాలిసిస్ నేర్చుకుంటున్నాడు. 6 months అయిపోయింది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఒక న్యూ జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. 50% హైక్తో కొత్త జాబ్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ రోజు ఒక 1 అవరే టైం స్పెండ్ చేశాడు ఆన్లైన్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం. దాని రిజల్టే 50%. తను మంత్లీ సంపాదించే ఇన్కంలో ఒక 50% ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించగలుగుతున్నాడు. అంటే ఇది టైం ఇన్వెస్ట్మెంట్ కాదంటారా? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వీక్ అంతా పనిచేసి సండే ఓన్లీ ఫ్యామిలీతో గడుపుతారు. అంటే అక్కడ ఏమవుతుందంటే అలా ఫ్యామిలీతో స్పెండ్ చేసినప్పుడు ఒక కంప్లీట్గా ఒక 1 day వీక్లో ఫ్యామిలీలో బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాకుండా పిల్లల్లో ఒపీనియన్ షేరింగ్, అలాగే డిస్కషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళల్లో కూడా ఎమోషనల్ బాండింగ్ బాగా డెవలప్ అవుతుందన్నమాట. సో మీరు కూడా సండే ఎవ్వరికి మీ టైంని ఎవ్వరికి ఇవ్వద్దు. ఏ చిన్న ఈవెంట్కి కూడా మీరు లొంగొద్దు. ఎందుకంటే సండేని ఎవరికి సరెండర్ చేయొద్దు. ఇదే రిలేషన్షిప్ మీద మనం పెట్టగలిగిన పెట్టుబడి అన్నమాట. అలాగే ఒక మదర్ మార్నింగ్ ఒక 1/2 hour సూర్య నమస్కారాలు అండ్ ప్రాణాయామ చేస్తుంది రోజు. దీనివల్ల తనకేంటంటే ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేసుకోవటం, ఫిజికల్ ఫిట్నెస్, అలాగే మెంటల్ కామ్నెస్ని సాధించుకుంటుందన్నమాట. అంటే ఇది ఈ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది హెల్త్ మీద పెట్టుబడి అన్నమాట. ఓకే, సో ఇలాగా మనం చూసిన ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా టైంని వేస్ట్ అనము, టైంని ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఇలాంటి టైంని మనము కెరియర్ గ్రోత్ గురించి కానీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి కానీ, లేదా ఇన్నర్ పీస్ కోసము, లేకపోతే రిలేషన్షిప్ మీద, హెల్త్ మీద, ఇలా వేరియస్ థింగ్స్లో మనం అన్నిట్లో కూడా టైంని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయాలి అన్నమాట. ఓకే, టైంకి మనం ఎంత వాల్యూ ఇస్తే మనకు అది అంత వాల్యూ క్రియేట్ చేసి పెడుతుంది. ఇప్పటి వరకు ఎలా జీవించాము, ఎలా టైం స్పెండ్ చేసాము అనేది గతం, వదిలేద్దాం. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుందాం. టైం మీద ఇంత క్లారిటీ వచ్చిన ఈ టైంలో ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇప్పుడు చెప్పండి మీలో మీరే, నా టైము నా డ్రీమ్స్ కోసం. ఇప్పుడు మీలో మీరే చెప్పుకోండి, నా టైం నా డ్రీమ్స్ కోసం అని. సో టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ టైము దేశ ప్రాపర్టీ, దేశానికి ఉన్న ఆస్తి. మనం IST అంటాం కదా, ఇండియన్ స్టాండర్డ్ టైం అని. సో నేషనల్ ప్రాపర్టీని మనం వేస్ట్ చేయకూడదు. రైట్? మీ చేతిలో ఉంది ఫోన్ కాదు, వీడియో కాదు, ఒక చిన్న అవకాశం. వారానికి 1 రోజు కానీ, రోజు 1 గంట కానీ మీ గోల్స్ కోసం పెట్టుబడి పెడితే మీరు ఇప్పుడు జీవిస్తున్న జీవితం కాకుండా మీరు కోరుకున్న లైఫ్ మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, సొసైటీని ఎడ్యుకేట్ చేయటంలో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.